శ్రియై సమస్తచిదచిత్ విధానం వ్యసనం హరేః అంగీకారిభిరాలోకైః సార్ధయంత్యై కృతోంజలిః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాసుని యొక్క పట్టపురాణి, అఖిల జగన్మాత, అస్మన్మాత అయినటువంటి తిరుచానూరు పద్మావతి అమ్మవారి యొక్క కార్తీక బ్రహ్మోత్సవాలలో నేడు 3వ రోజు. అమ్మవారికి బ్రహ్మోత్సవములు సాధారణంగా ఏ క్షేత్రంలో అయినా స్వామితో పాటే బ్రహ్మోత్సవాలను స్వీకరిస్తుంది తప్ప అమ్మవారు ప్రత్యేకమైన బ్రహ్మోత్సవాలు అమ్మవార్లకి సాధారణంగా ఉండవు. కానీ మన తెలుగువారి సౌభాగ్యం, ఈ తెలుగు నేల మీద ఏర్పడ్డ శ్రీ వెంకటాచల క్షేత్రం యొక్క ఈ క్షేత్రంలో వీరలక్ష్మిగా, స్వతంత్ర లక్ష్మిగా తిరుచానూరులో కొలువై ఉన్నటువంటి పద్మావతి అమ్మవారికి ఏటా ఈ కార్తీక మాసంలో జరిగే బ్రహ్మోత్సవాలు పరమ విశిష్టములైనవి. కార్తీక శుక్ల పంచమి నాడు అమ్మవారు ఇక్కడ పద్మసరస్సులో అవతరించింది అనేటువంటి ఒక పౌరాణికమైనటువంటి చరిత్రను ఆధారంగా చేసుకుని ఈ క్షేత్రంలో కార్తీక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం. యజ్ఞయాగాదుల ఫలాన్ని ఒక్క దీపారాధనతోనే ఇచ్చే మాసం. అలాంటి మాసంలో స్వామికి, అమ్మవారికి వాహన సేవలతో జరిగేటువంటి బ్రహ్మోత్సవం అద్భుతమైనటువంటిది. ఇప్పటిదాకా మనం విశదవాక్ శిఖామణి అయినటువంటి మనవాడ మహామునులు అనుగ్రహించిన ఉపదేశరత్నమాల యొక్క ప్రారంభాన్ని విన్నాం. దీన్ని తొడక్కమని, శాత్తుమరైలో ప్రారంభమని పిలుస్తారు. అద్భుతమైనటువంటి రీతిలో ఉపదేశ రత్నములన్నీ ఒక మాలికగా గుచ్చి అందించిన గొప్ప దివ్య ప్రబంధం అది. తిరుక్కార్తె రోజులలో పఠించతగినటువంటి ప్రబంధంగా దీనిని పెద్దలంతా ఆచరిస్తారు. అలా పెద్దలు మనకు అనుగ్రహించిన మార్గంలోనే ఉండాలని స్పష్టంగా చెప్పే ప్రబంధం అది. పెద్దలు చెప్పని అంశాన్ని, పెద్దల యొక్క మాటలకు విరుద్ధములైనటువంటి ఆచరణ పనికిరాదని, అలా ఉండవద్దని హెచ్చరించే ప్రబంధములలో ఒకటి. అలాంటి ప్రబంధంతో ఈ 3వ నాటి సింహవాహన సేవ ప్రారంభమైంది అమ్మవారికి. అలాంటి అమ్మవారి సేవ, అమ్మవారు కూడా భగవంతునితో పాటు ఎన్నో అవతారములు ఎత్తుతారని కదా మనకి పురాణము చెప్పింది. అన్యేషు చ అవతారేషు సా విష్ణోః అనపాయిని అని. ఆ రకంగా అమ్మవారు కూడా అవతరిస్తారు. అమ్మ కనుక అవతరించకపోతే ఆ అవతారమే వ్యర్థమవుతుంది అని అంటారు పరాశర భట్టరు వారు. దేవి నావాతరిష్యః, అమ్మా నువ్వే కనుక అవతరించకపోతే అది అసరసమభవతు, సరసం లేకుండా అయిపోతుంది కదమ్మా అని అంటారు. అలా అమ్మవారు అవతరించే అవతారములు అసంఖ్యాకములుగా ఉన్నప్పటికీ కూడా ఆ అమ్మ 4 ప్రధానమైన రూపములతో భగవంతుని చుట్టూ ఉంటుందని లక్ష్మీతంత్రం చెప్పింది. ఎలా ఉంటుంది? విభజామి స్వయాశక్త్యా చతుర్ధా ఆత్మానమాత్మన లక్ష్మీ కీర్తి జయ మాయా చతస్రో మూర్తయశ్చతాః. లక్ష్మి అని ఒక రూపం, కీర్తి అని ఒక రూపం, జయ అని ఒక రూపం, మాయా అని ఒక రూపం. ఈ 4 రూపములు కూడా భగవంతుని యొక్క సృష్టి స్థితి లయములకు సంబంధించి ఆ అమ్మ అందించే సహకారపు సద్ధర్మపత్రి కదా ఆవిడ. ఎలా అనుకూలిస్తుందో చెప్పే అవతారములుగా పెద్దలు ఉగ్గడిస్తారు. అలాంటి అవతారములలో లక్ష్మిగా ఆమె ఉంటే లక్ష్మీ స్వరూపం గజవాహన ప్రధానంగా ఉంటుంది. ఉభయ విభూతి ప్రదాయకంగా ఉంటుంది. గజాంతం హి మహదైశ్వర్యమని కదా శాస్త్రం చెప్పింది. ఏనుగు ఐశ్వర్యానికి గుర్తు. ఈ లోకంలో ఉండే ఐహికమైన ఐశ్వర్యమైన, పారలౌకికంలో పరమాత్మ సన్నిధిలో నిత్య కైంకర్య లక్ష్మీ ఐశ్వర్యమైన ప్రసాదించే తల్లి కాబట్టి ఆ అమ్మ తెల్లటి ఏనుగు మీద, గజవాహనం మీద ప్రకాశించే తల్లి లక్ష్మిగా పిలువబడుతుంది. రెండవ తల్లి కీర్తి అనే రూపంతో అశ్వవాహన ప్రధానంగా ఉంటుంది.
అనేక రకములైనటువంటి సామాజికములైన లేకపోతే సమరాత్మకములైనటువంటి వాటిలో తాను కీర్తిప్రదాయంగా ఉంటుందని కీర్తిలక్ష్మి అని అంటారు ఆవిడ్ని. ఇప్పటిదాకా మనం విన్న అన్నమయ్య కీర్తనలోని నవరసాల స్వరూపంగా తల్లి ప్రత్యక్షమైంది. దానిలో బీభత్సమని, భయానకమని, రౌద్రమని ఈ 3 రసములు కూడా ముప్పేటగా ఉండేటువంటి అవతారమే జయ అనేటువంటి అమ్మవారి యొక్క రూపం. అలాంటి ఆ జయ అనేటువంటి రూపంలోనే అమ్మ సింహవాహన ప్రధానంగా ఉంటుంది అని ఆగమ సంహిత చెబుతుంది. సర్వశత్రు వినాశకంగా సకల విజయప్రదంగా ఉండేటువంటి తల్లి జయ అనే పేరుతో పిలువబడుతుంది. భగవంతుని యొక్క సృష్టి స్థితి లయాది కార్యములకు తాను సహకరించేటువంటి రూపములుగా లక్ష్మి, కీర్తి, జయ, మాయ. వీటిలో లక్ష్మి గజవాహన ప్రధాన అయితే, కీర్తి అశ్వవాహన ప్రధాన అయితే, జయ అనే ఆవిడ సింహవాహన ప్రధానంగా ఉంటుంది. కాబట్టే శంఖం చక్రం అశిం శూలం దధానా సింహవాహన త్రినేత్రా జయదుర్గా అపి మహాలక్ష్మ్యా కళైవస అని ఉంటుంది లక్ష్మీతంత్రం. జయదుర్గా స్వరూపం ఏదైతే ఉన్నదో అది మహాలక్ష్మీదేవి యొక్క కళ మాత్రమే అని తెలియాలి అని, అలాంటి కళలో అమ్మ సింహవాహినిగా ఉంటుంది అని, ఆ సింహవాహినిగా ఉండే అమ్మ మనందరికీ సర్వశత్రు వినాశకాన్ని సకల విజయప్రదాన్ని కలిగిస్తూ జయ అనే రూపంలో ఉంటుంది అని చెప్పింది ఆ శాస్త్రం. చివరిదైన 4వదైన మాయాస్వరూపం అని అంటారు. మాయాస్వరూపం అంటే మాయానామ చతుర్థీమే సర్వ ఆశ్చర్యకరీ తను అని ఉంటుందమ్మ. సకల ఆశ్చర్యప్రదముగా ఉండే అవతారం మాయావతారం. భగవంతుని యొక్క ఈ లీలా విభూతిలో జరిగేటువంటి అద్భుతమైనటువంటి సృష్టి స్థితి లయముల లీలకు అద్భుతమైనటువంటి సహకారం అందించే తత్వమే మాయాస్వరూపం అని అంటారు. మాయా అనేది భగవంతుడి యొక్క శక్తిని, భగవంతుని యొక్క మహిమను కప్పే వేరే వస్తువు కాదు. ఇది వేదాంతం కాదు. భగవంతుని యొక్క అధీనంలో ఉండి ఆశ్చర్యాన్ని గొలిపే ఒక అద్భుతమైన సంకల్ప శక్తికే మాయా అని పేరు. కాబట్టి పరమాత్మ అంటాడు గీతలో, మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతితే. ఇక్కడ మాయా అనేది నా ఆశ్చర్యకరమైన శక్తి అని అంటారు. కాబట్టి అలాంటి ఆశ్చర్యకర శక్తిగా భగవంతునికి అనుకూలంగా ఉండేటువంటి తత్వాన్ని మాయాలక్ష్మి అని అంటారు. మాయాలక్ష్మిగా, జయలక్ష్మిగా, కీర్తిలక్ష్మిగా, శ్రీ మహాలక్ష్మిగా 4 రూపములతో తానుంటుంది అని, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ రూపములలో భగవంతుడు షాడ్గుణ్య పరిపూర్ణుడై వాసుదేవుడిగా ఉంటే షాడ్గుణ్య పరిపూర్ణగా మహాలక్ష్మి ఉంటుంది. ఇందులో కీర్తి అనేది అనిరుద్ధ స్వరూపానికి ప్రతీకగా ఉంటుంది. జయ అనేటువంటి స్వరూపం సంకర్షణాత్మక శక్తిగా ఉంటుంది. మాయా అనేటువంటి శక్తి ప్రద్యుమ్న శక్తిగా ఉంటుంది అని మనకి లక్ష్మీతంత్రంలో అమ్మవారి యొక్క వైభవాన్ని చెబుతారు. అలాంటి అమ్మ సింహస్థ చంద్రమకుట దరారి శరచాపధృతు దుర్గతి ధ్వంసిని దుర్గా మహాలక్ష్మి కళైవస అని ఆ సింహవాహనము మీద ఉండేటువంటి తల్లిని పరాశక్తిగా, పరాభూతగా, పరాభట్టారికాం హరేహే మహాలక్ష్మీం వినాఖ్యన్యా కా భవేత్ పరదేవత. శ్రీహరి పట్టపురాణి తప్ప వేరొక గొప్ప దేవత ఎవరు ఉంటారు? మహాలక్ష్మీం వినాహి అన్యా కా భవేత్ పరదేవత అంటుంది లక్ష్మీతంత్రం. సకల లోకమాత ఆవిడ యొక్క పరిపాలనలో, ఆవిడ యొక్క సేవలో ఉంటారని బ్రహ్మేంద్ర గంగాధరాం అని అంటారు. ఆ అమ్మ యొక్క కనుచూపుల ఆజ్ఞలో బ్రహ్మ, పరమశివుడు, ఇంద్రాదులంతా ఉంటారని, ఆ వారందరికీ కూడా సమస్త దేవ వనితాం అని అంటారు. సమస్త దేవ వనితలు అంటే కమలజ, భవ, పత్నియాది అని మనకి లక్ష్మీ గద్యలో కీర్తించినట్లుగా సరస్వతి కానీ, పార్వతి కానీ, శచీదేవి కానీ వీరంతా అమ్మ యొక్క సేవలో చామర గ్రాహిణులుగా ఉండి అమ్మను సేవిస్తూ ఉంటారని కాబవేత్ పరదేవత.
వీరందరిచే సేవలందుకునే పరాభట్టారిక శ్రీహరి యొక్క పట్టపురాణి పద్మావతి కాక ఇంకెవరుంటారు? అలాంటి పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవములలో ఇందాకన చెప్పినట్లుగా సింహవాహనం అంటే తనుమధ్యగా సింహమధ్యగా అని పేరు. లక్ష్మీ సహస్రనామంలో అమ్మకి సింహమధ్యగాయై నమః అంటారు. అంటే సింహము వలె నాజూకైన నడుము కలిగిన ఆవిడ. ఆనాడు నరసింహస్వామి స్వరూపంలో భగవంతుడు కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అన్నట్లుగా తన అనుచరులైన సన్నిహితులైన తన ఆశ్రయభూతులైనటువంటి దేవతలంతా కూడా భయపడేటట్లుగా నరసింహావతారాన్ని ఎత్తినప్పుడు ఆ నరసింహుని యొక్క ఉగ్రానికి, నరసింహుని యొక్క భయానకమైన మూర్తిత్వానికి భయపడి లక్ష్మి కూడా వెనుకడుగు వేసినట్లుగా హరివంశాది పురాణాలు కీర్తించాయి. ఒక ప్రహ్లాదుడు కదా నరసింహస్వామిని ప్రసన్నం చేసుకుని వాత్సల్యాన్ని కురిపించే మూర్తిగా ప్రకటించాడు. అలాంటి లక్ష్మీదేవి ఆ స్వామిలో ఉండేటువంటి వాత్సల్యాన్ని మరింత ప్రకటించేటట్టుగా ఆమె మీద సింహవాహనంపై ఈనాడు మనకి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. సింహవాహిని శ్రీదేవి సర్వదైత్య భయంకరి శ్రియందేహి జయందేహి రాజ్యభోగం ప్రదేహి మే అంటూ లక్ష్మీధ్వజస్థుతిలో మనకు కనిపిస్తుంది. అమ్మవారి యొక్క సింహవాహనంలో ఉండే తల్లిని గనక సేవిస్తే జయము, మంగళము, రాజ్యము, శ్రీ ఇవన్నీ మనకు కలుగుతాయి అని దాని యొక్క ఫలశ్రుతి. శ్రీ అనేది చాలా గొప్ప పేరు, అమ్మవారి యొక్క పేరు. శ్రీ అంటేనే వేదముల యొక్క సారమని అర్థం. రుచస్సామా నియజూగుంషి సాహి శ్రీహి అమృతా సతాం అని వేదం చెప్పింది. అంటే ఋగ్యజుస్సామములన్నీ కలిపి శ్రీహి అని పిలవబడతాయి. శ్రీ అనగా 3 అక్షరముల కలయికగా ఎలాగైతే ఓంకారం ప్రకాశిస్తోందో అకార ఉకార మకారములుగా ష్ ర్ ఈ అనే 3 అక్షరములు కలిపితే శ్రీ అవుతుంది అని శ్రీ సూక్తం యొక్క భాష్యంలో చెబుతారు. ష అనేది ఆనందవాచిగా ఉంటుంది. శం సుఖం అని, శం అనగా సుఖమునిచ్చునది, సుఖము అని పేరు. అలా శం అంటే సుఖమని, ర్ అనేది తేజోవాచకమని, ఈ అనేది లక్ష్మీస్వరూపమని చెబుతారు. ఈ 3 అక్షరములలో లక్ష్మీ తత్వమంతా ఇమిడి ఉంది అని అంటారు. లక్ష్మి యొక్క తత్వమేమి? లక్ష్మి యొక్క తత్వము భగవంతుని యొక్క సన్నిధిలో ఉండి మన యొక్క వేదనలు తాను విని మనకు ఆనందాన్ని కలిగిస్తూ మన యొక్క వేదనను పరమాత్మకు వినిపించేటట్లుగా ఉంటుంది. శృణోతి, శ్రావయతి, వింటుంది, వినిపిస్తుంది, శ్రేయతే, శ్రీయతే, శృణాతి, శృణాతి అంటూ అమ్మవారి యొక్క శ్రీకారంలో ఉండే 6 అర్థములను చెబుతారు. ఒకటి, మన దోషములన్నీ పోగొడుతుంది, ఏ దోషము లేకుండా మన్ని చేస్తుంది. కాబట్టే శ్రయంతీం శ్రయణీయాస్మి శృణామి దురితం సదా శృణోమి కరుణాం వాచం శృణామి చ గుణైర్జగత్ అంటూ లక్ష్మీతంత్రంలో చెప్తుంది. అన్ని రకములుగా మనకి భగవంతుని పట్ల సాన్నిహిత్యాన్ని, భగవంతుని సాన్నిధ్యానికి చేర్చే ఘటకురాలై పురుషకార స్వరూపిణియై అమ్మ ప్రకాశిస్తూ ఉంటుంది. అలాంటి అమ్మకి జరిగే ఉత్సవం అంటే ఆయనకి ఆనందమే. యద్యావత్తవ వైభవం అంటూ శ్రీపరాశర భట్టారకులు చెబుతూ, స్వామి నిన్ను కీర్తించనింకా, కానీ నిన్ను కీర్తించకపోయినా నీకు గొప్ప ఆనందం కలిగే ఉపాయాన్ని నేను కనిపెట్టా. ఒక చొక్కా వేసుకున్నావేమో భగవంతుడా, 100 చొక్కాలు వేసుకో. నేను కీర్తించే కీర్తనకి నీ చొక్కాలన్నీ పగిలిపోయేంత ఆనందం కలుగుతుందయ్యా. ఎవరిని కీర్తిస్తానో తెలుసునా? శ్రీయశ్రీహి శ్రీరంగేశయ తవ చ హృద్యాం భగవతీం అంటూ అమ్మవారిని కీర్తిస్తా. స్ఫుటతు భుజయోహో కంచుక శతం. నీ 100 చొక్కాలు పగిలిపోయేటట్లుగా నువ్వు ఉప్పొంగిపోతావని భగవంతుడి యొక్క ఆనందానికి అమ్మవారిని కీర్తించడమే గొప్ప ఒక ఆనందదాయకంగా పెద్దలు భావిస్తారు. పరాశర భట్టరులు శ్రీ గుణరత్న కోశంలో
అమ్మవారిని హిరణ్యవర్ణగా పిలుస్తారు. అదిగో అమ్మ అవతరించిన పద్మ సరోవరం ఇది. ఈ సరస్సులోనే 12 సంవత్సరముల పాటు భగవంతుని యొక్క తపస్సుకి మెచ్చి, భగవంతుని యొక్క తపనకు మెచ్చి నచ్చి ఆ తల్లి సువర్ణ కమలాకృతిగా ఆవిర్భవించిన సరస్సు. ఆ సరస్సు చుట్టూ ప్రదక్షిణం. సాధారణంగా శ్రీవారి బ్రహ్మోత్సవములలో పరమాత్మ వెంకటనాయకుడు తన ప్రాకారం చుట్టూ మాత్రమే తిరుగుతాడు, తన ఆలయం చుట్టూ మాత్రమే మాడవీధులలో తిరుగుతాడు. కానీ అమ్మ ఇక్కడ తన మాడవీధులలో తిరుగుతూనే తాను అవతరించిన పద్మసరోవరానికి కూడా ప్రదక్షిణం చేస్తూ ఈ మాడవీధుల్లో ఊరేగుతుంది. కారణం, అక్కడ పరమాత్ముని యొక్క తపస్సుతో పవిత్రమైనటువంటి సరోవరం అది. తాను ఆవిర్భవించిన పరమ పవిత్రమైనటువంటి జన్మస్థానం ఇది. ఆమె అవతరించిన మాసం కదా కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో తాను పంచమి నాడు శుక్రవారం నాడు అవతరించినట్లుగా అమ్మ కథ చెబుతోంది. తిరుచానూరు యొక్క క్షేత్ర మహాత్మ్యం చెబుతోంది. దానిని బట్టే ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. రకరకాల విన్యాసాలతో, వాద్యములతో అమ్మవారి యొక్క సింహవాహనపు సేవని భక్తులంతా సేవిస్తూ ఉంటే క్రింద భయానకమైన సింహం, పైన ప్రసన్నమూర్తి అయినటువంటి అమ్మవారు ఎలా కూర్చున్నారో చూసి ఈ భంగిమ చూచే శ్రీవారు జగన్మోహిని అలంకారం వేసుకుంటున్నారా అన్నట్లుగా కాలు మడిచి ఒక అద్భుతమైనటువంటి సౌందర్య రాశిగా తల్లి ప్రకాశిస్తోంది, అభయాన్ని ప్రసాదిస్తూ. సింహాన్ని చూసి భయపడుతున్నారా? ఇదిగో నా అభయం. సింహము సంసారమై అజ్ఞానమై ఉంటే దానిని మదించిన సింహాన్ని స్వారీ చేయగలిగినటువంటి గొప్ప స్థితి నాకున్నది, మీరేం భయపడనవసరం లేదన్నట్లుగా సింహవాహినిగా తాను చల్లని చూపులతో ప్రసన్న వదనంతో మనందరికీ దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ తల్లి సింహవాహినిగా వేచేస్తుంది. అకుంఠ వైకుంఠ మహావిభూతి నాయకి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి, శ్రీ వెంకటనాయకి, శ్రీమతి పద్మావతి జయ విజయీభవ. శ్రీ వెంకటేశ మహిషీ శ్రితకల్పవల్లి పద్మావతి విజయతామిహ పద్మహస్త. శ్రీ వెంకటాఖ్యధరణీభృతుపత్యకాయాం యా శ్రీ సుఖస్య నగరే కమలాకరే భూత్ అంటూ లక్ష్మీ గద్యంలో పురుషయ్య రంగాచార్య స్వామి వారు అమ్మవారి యొక్క కీర్తన చేస్తారు. అమ్మవారి యొక్క కీర్తనకి ప్రారంభంలో ఇప్పుడు విన్నాం మనం, వేదములే నీ నివాసమట విమల నారసింహ అంటూ అన్నమాచార్య స్వామి కీర్తనలో వేదములు ఆయన యొక్క నివాసము అన్నారు. శ్రీ నివాసుడంటే అర్థమే అదే కదా. శ్రీ అంటే వేదమని కదా ఇందాక మనం చెప్పుకున్నాం. రుచస్సామాని యజూగుంషి సాహి శ్రీహి అని అంటారు. మోక్షహేతు విద్యా ఏవ శ్రీహి అని అంటారు శ్రీ సుతప్రకాశక భట్టర్ తమ గద్యత్రయ వ్యాఖ్యలు. తదర్థం శరణ్యాభిప్రాయ సంవాదిని తన్మహిషీ ప్రపత్తి యుక్త ఏవేతి సిద్ధం అనంటూ అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి వేదస్వరూపాన్ని కీర్తిస్తారు. వేదమనంటే కూడా మాయా అనేటువంటి స్వరూపాన్ని వివరిస్తున్నప్పుడు చెప్పారు. మాయా అంటే అర్థమేమి? మా విద్యాయా హరేః ప్రోక్త తస్యా ఈశో యతో భవాన్ తస్మాన్ మాధవనామాసి ధవస్వామీతి శబ్దితః అని. మా అంటే విద్య అని, మోక్ష విద్య అని పేరు. వేదములన్నీ చెప్పేదేమి? వేదములచే తెలియబడే పరమాత్మ ఎవరు? వేదవేద్యుడు అని కదా పరమాత్మకి పేరు. వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః వేదాంతకృత్ వేదవిదేవ చాహం అని అంటారు. కాబట్టి వేదములచే కీర్తించబడే పరమాత్మ వేదములను తాను మోస్తూ తిరుగుట ఆశ్చర్యం కదా. వేదములు నివాసముగా కలిగిన నరసింహుడే ఆ స్వరూపంతో వేదస్వరూపిణి అయిన అమ్మవారిని మోస్తూ తిరిగే సింహవాహనం ఒక ప్రత్యేకమైన వాహనం. ఆనాడు నృసింహాకృతిలో ఉండేటువంటి స్వామిని శాంతింపచేయలేదనే కొంచెం కోపగించుకుని ఉంటుందమ్మ. అలక తీర్చడానికని నేనే సింహాన్నే మళ్ళీ ఉంటా, నా మీద నువ్వు ఊరేగుదు గాని అని ఆనందింపచేశాడో ఏమో తెలియదు. కానీ ఆ నరసింహుని తన వాహనంగా చేసుకుని వెళుతుంది. నరసింహుడు వాహనంగా ఉండుట అంటే అర్థమేమి? గోదమ్మ వారు చెప్పారు తిరుప్పావైలో, మారి మలై ముഴంగిల్ మణ్ణిక్కిడందు రంగుం
సీరియ సింగం అరివుత్తు తీవిజిత్తు అని అంటారు. ఇది సృష్ట్యారంభంలో భగవంతుని యొక్క స్థితిని వివరిస్తుంది గోదమ్మ తల్లి. మారిమలై వర్షాకాలము తరువాత సింహం గుహలో పడుకున్నటువంటి సింహం, మేల్కొన్న సింహం ఎట్లా ఉంటుందో కళ్ళు పెద్దవి చేసి తన జూలు విదిల్చి అటు ఇటు తిరిగి ఒకసారి ఒళ్ళు విదిల్చుకుని 2 కాళ్ళు ముందుకు జాపి 2 కాళ్ళు వెనక్కి జాపి తన యొక్క ఆవలింతను తీర్చుకుని ఎలాగైతే సృష్టికి ఉద్యుక్తురాలవుతుందో ఆ ఉద్యుక్తురాలయ్యే సమయాన్ని భగవంతుడు సృష్టికి ఉద్యుక్తమయ్యేటువంటి విషయంగా చెప్తుంది. సింహమనగా సర్వాంతర్యామిత్వానికి గుర్తని తాను తెలియచేశాడు. సింహం ఎక్కడ ఉంటుంది? సింహస్వరూపంగా భగవంతుడు ప్రహ్లాదుని మాటను సత్యం విధాతుం నిజ భృత్య భాషితం అని అంటుందే భాగవతం. భగవంతుని ప్రహ్లాదుని యొక్క మాటను సత్యము చేయడానికని పరమాత్మ నరసింహస్వరూపంలో సకల చరాచర జగత్తులో అంతా అంతర్యామిగా ఉన్నాడు. ఎక్కడ హిరణ్యకశిపుడు చెబుతాడో తెలియదు, ఎక్కడ నుండి తాను ఆవిర్భవించాలో తెలియదు. కాబట్టి లోకంలో ఉండే అన్ని వస్తువులలో అందరిలో కూడా నరసింహస్వరూపంతోనే ఉన్నాడు. కానీ ప్రహ్లాదుని యొక్క విషయంలో హిరణ్యకశిపుడు చూపించినటువంటి ఆ స్తంభం నుండి మాత్రమే నరసింహస్వరూపం బయటికి వచ్చింది. అంటే నరసింహస్వరూపం అంతా వ్యాపించి ఉన్నప్పటికి కూడా ఒక స్తంభం నుండే వచ్చింది తప్ప తక్కిన వాటిలో ఉండే నరసింహస్వరూపం ఇప్పటికీ అలాగే ఉండిపోయింది అని అంటారు. అక్కడ సర్వాంతర్యామికి గుర్తు. యో వేద నిహితం గుహాయాం బిభ్రాజతే యద్యతయో విశంతి. వేదం చెప్పింది కదా, పరమాత్మ హృదయ గుహలో ఉంటాడు. ఎలా ఉంటాడు? సింహమై తాను ఉంటాడు. సింహమనగా హినస్తీతి సింహ. హినస్తి అనే పదము చేత హింసించునది సింహము. తప్పులు చేస్తే ఆ తప్పులకు తాను తప్పనిసరిగా శిక్ష వేస్తాననేటట్లుగా ఉండేవాడు కాబట్టి సింహము. రెండవది అన్నింటి చేత తెలియబలేవాడు తాను కాబట్టి, తెలియగోరేవాడు తాను కాబట్టి, తెలియబడేవాడు తాను కాబట్టి హినస్తి ఇది సింహ అని అంటే హనహింసాగత్యో అనే ధాతువు నుండి ఏ గత్యర్థాహ తే బుద్ధ్యర్థాహ అన్నట్లుగా తెలుసుకోనతగిన పరమాత్మ కూడా తానే ఉంటాడు. సింహమనగా అంతర్యామి తత్వానికి స్వరూపం అని అంటారు. సంకర్షణ శక్తికి ప్రతిరూపం అని అంటారు. లయము చేసే స్వామి సింహస్వరూపుడై ఉంటాడు. కాబట్టే లయకర్త అయిన పరమశివుడు నృసింహ ఉపాసన చేస్తాడని అహిర్బుద్ధ్య సంహిత చెబుతుంది. అహిర్బుద్ధ్య సుపూజితాయ నమః అని అంటారు నరసింహస్వామిని. అహిర్బుద్ధుడనగా పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు నరసింహస్వామిని ఉపాసన చేసి లయకర్తగా తాను తన యొక్క కార్యనిర్వహణాన్ని చేస్తాడని ఆగమాదులు ఘోషించాయి. కాబట్టి పరమాత్మ తెలుసుకోదగిన పరమాత్మ, వేదములన్నింటి చేత తెలియబడేటువంటి పరమాత్మ. అలాంటి పరమాత్మ యొక్క స్వరూపంలో పైన అమ్మవారు హిరణ్యవర్ణగా ఉన్నది అంటారు వేదంలో. శ్రీ సూక్తం ప్రారంభంలోనే హిరణ్యవర్ణాం హరిణీం అని అంటారు. హరిణి అంటే అర్థమేమి? హరిణి అంటే లేడీ అనే అర్థం ఒకరు చెప్పారు. భాష్యకర్తలు అగ్రం నయతీతి అగ్రణి అని చెప్పినట్లుగా హరిం నయతి ఇది హరిణి అన్నారు. అంటే భగవంతుణ్ణి నడిపిస్తుంది ఆవిడ. యద్భ్రూ భంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం మురభిదురసి యత్పాదచిహ్నైస్తరంతి అని అంటారు. అంటే భగవంతుని యొక్క ఎలా గుర్తించాలి భగవంతుణ్ణి? అమ్మవారి యొక్క క్రీగంటి చూపులే తన కొలమానాలుగా సృష్టిని స్థితిని లయమును చేస్తాడు పరమాత్మ అని అంటారు. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాల వైహరికి బెరసితివమ్మ అంటూ కీర్తన, అన్నమాచార్య స్వామి కీర్తన, అద్భుతమైన కీర్తన అమ్మవారి మీద కనిపిస్తుంది. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి అంటూ సంగ్రామానికి వెళ్ళేటప్పుడు ఉండే వీరలక్ష్మి యొక్క రసావతారాన్ని, వీర రసావతారాన్ని వర్ణించారు. వర్ణించే సమయంలోనే ప్రియురాలవై హరికి అనే పదంలో ఈ హరిపదం సాభిప్రాయకమా అనిపిస్తుంది. అంటే హరికి ప్రియురాలవై, హరి అనగా 2 అర్థములు. శ్రీ మహావిష్ణువని ఒక అర్థం, సింహమని ఒక అర్థం. సింహో మృగేంద్ర పంచాస్య
హర్యక్ష కేసరీ హరిహి అని అంటారు. హరి అంటే సింహమని పేరు. అలా సింహమై ఉండేటువంటి స్వామికి ప్రియురాలవై సంగ్రామానికి బయలుదేరావా అంటే భగవంతుడే నీ నాథుడే నీకు వాహనమయ్యాడా అనిపిస్తోంది అనే ఓ చిన్న సాభిప్రాయకమైన పదంగా అన్నమాచార్య స్వామి ప్రియురాలవై హరికి బెరసితివమ్మ సంగ్రామ వీరలక్ష్మి అని అంటారు. దోలాసురుడు అని అంటారు. ఆ దోలాసుర సంహారానికని లక్ష్మీదేవి భగవంతుని యొక్క ఆజ్ఞ మీద సింహవాహనమెక్కి తాను వెళ్ళినట్లుగా, సింహవాహినిగా ఆ అసురుని సంహరించి ముల్లోకములు రక్షించినట్లుగా మనకి పురాణాదుల్లో తెలుస్తుంది. ఆ డోలాసుర భయంకరి అనే అమ్మవారి యొక్క నామం కూడా దీనికి ఉపోద్బలకంగా సాగుతోంది. అమ్మవారు ఈనాడు మనలో ఆందోళన అంటే కలడో లేడో, కలడను వాడు లేడో కలడో అనేటువంటి ఆందోళన ఏదైతే ఉందో ఆ ఆందోళనాసురుని చంపడానికి వీలుగా బయలుదేరినట్లుగా సింహవాహిని అయి అమ్మవారు మనందరిలో ఉండేటువంటి పటాపంచలు చేస్తూ, మనకులో ఉండే సందేహములను సంశయాలని పటాపంచలు చేస్తూ తాను సింహవాహనం మీద సింహస్వరూపిణిగా కూర్చుని ఉంది. సింహస్వరూపి అంటే వీరలక్ష్మి అని అర్థం. అంటే రెండు రకములుగా తాను బయలుదేరింది. నరసింహుడు ఎలాగైతే నరసింహ అవతారముల కలయికగా తాను ఆవిర్భవించాడో అమ్మ కూడా హితము రమణీయము రెండూ కలిపిన హిరణ్యవర్ణగా ఉన్నది అని అంటారు. శ్రీ సూక్తం యొక్క భాష్యంలో హిరణ్యవర్ణ అంటే హితం రమణీయం అని రెండు పదములు. హితము రమణీయము కలిస్తే హిరణ్యమైంది అని అంటారు. హిరణ్యమనగానేమి? హిరణ్యం అంటే బంగారమని మనం అనుకుంటాం, కానీ హితము రమణీయం. హితము అంటే అమ్మవారు భగవంతుని పట్ల రమణీయంగా ఉంటుంది, మన పట్ల చేతనుని పట్ల హితముగా ఉంటుంది. చేతననై అరుళారే తిరుత్తు ఈశ్వరనై అழగాలే తిరుత్తు అని అంటారు ఆచార్య హృదయంలో. చేతనుణ్ణి తన యొక్క కృపచేత రక్షిస్తుంది, అది హితము చెప్పి రక్షిస్తుంది. ఇలా ఉండరా, ఇలా చెయ్యరా, ఇదిరా శరణాగతి చేసే తత్వము అని తెలుపుతుంది. ఈశ్వరనై అழగాలే తిరుత్తని భగవంతుణ్ణి తన అందచందములతో తీర్చిదిద్దుతుంది. అంటే భగవంతుని పట్ల ఈ జీవుణ్ణి విధేయుణ్ణి చేస్తుంది, భగవంతుణ్ణి ఆ జీవుని పొందగలిగే భాగధేయుణ్ణి చేస్తుంది. అమ్మవారి యొక్క తత్వము ఇరుప్రక్కల కూడా ఉకారః అనన్యార్హం సంబంధం అనయతి సంబంధమనయోహో అని అంటారు. ఇటు జీవాత్మకు ఇటు పరమాత్మకు ఘటకురాలై కదా తాను ఉంటుంది. అలాగ హితము చేతనునికి చెబుతుంది, రమణీయత భగవంతునికి అందిస్తుంది. ఆ రకంగా హిత రమణీయముల యొక్క వర్ణముతో తానుంటుంది. హిరణ్యవర్ణ అంటారు. హిరణ్యమనగా ఎవరంటే హిరణ్యమంటే పరమాత్మ అన్నారు. ఉపనిషత్తు చెప్పింది హిరణ్యమనగా హిరణ్యం విష్ణురాఖ్యాతం తస్య వర్ణస్తు వైష్ణవి లక్ష్మీ హిరణ్యవర్ణేతి శ్రూయతే కనకప్రభా అని అంటారు. హిరణ్యమంటే శ్రీ మహావిష్ణువుకి పేరట. తస్య వర్ణస్తు ఆ మహావిష్ణువు యొక్క వర్ణం ఏదైతే ఉన్నదో అది వైష్ణవిగా పిలవబడుతుంది. వర్ణమనగానేమి? వర్ణస్తు ఆకృతి సూచక. భగవంతుని యొక్క ఆకృతి, భగవంతుని యొక్క కృతి ఏదైతే ఉన్నదో అది అమ్మవారి యొక్క అనుగ్రహం వల్లనే ఏర్పడుతుంది. స్వస్తి హస్తిగిరి మస్తశేఖర సంతనోతు వై సంతతం హరి. వరదరాజును కీర్తించినట్లుగా శ్రీయై సమస్త చిదచితు విధాన వ్యసనం హరేహే అని భగవంతుని సృష్టి స్థితి లయములకు పురికొల్పేటువంటి మహాత్మురాలు తల్లి కదా. కాబట్టి హిరణ్యేన వృణీతాయితి హిరణ్యవరణ హిరణ్యం వృణోతి ఇది హిరణ్యవరణ అంటారు. భగవంతుని చేత ప్రేమించబడింది, భగవంతుని ప్రేమిస్తూ ఉంటుంది. కాబట్టే హిరణ్యవరణ వరణాయేవ వర్ణ అని అంటారు. హిరణ్యవర్ణ అంటే అర్థమది. హిరణ్యకశిపుని సంహరించిన స్వామిని తన యొక్క లొంగుబాటు చేసుకుని స్వామి యొక్క అనుగ్రహాన్ని తాను పొంది స్వామి యొక్క చేష్టలకు తానే ఒక ఉపోద్బలకమై అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటారు. కాబట్టి పద్మాస్య వక్షాః పరమస్సు పుణ్యః పద్మా జనిత్రీ పరమస్య వాసః సూక్ష్మం సావిత్రం స్వయమాదధానః
సావిత్రం రూపం పరమం సుపుణ్యగ్గు స్వాహ అని పారమాత్మిక ఉపనిషత్తు పద్మావతి అమ్మవారి యొక్క వైభవాన్ని చెబుతున్నట్లుగా కనిపిస్తుంది. పద్మాస్య వక్షః పరమః, పరమః అంటే ఉత్కృష్టో దేవః, అందరికంటే పరో మా యస్మాదితి పరమః, అందరికంటే ఉన్నతోన్నతుడైన పరమాత్మ, అతనితో సమానమైన వాడు లేరు, సమానమైన వాడే లేకపోతే అధికుడు ఎందుకుంటాడు. కాబట్టి నద్వితీయోస్తి కశ్చిత్ వేదం చెప్పింది, నత్వత్సమోస్త్యభ్యధికః కుతోన్యః. అలాంటి పరమాత్మ యొక్క ఉత్కృష్టుడైన పరమాత్మ మీద తానుండి నేను పరమాత్మని కూడా సరిదిద్దుతానంటూ అమ్మవారు లక్ష్మీ స్వరూపంతో సింహవాహినిగా మన ముందు ప్రకాశిస్తోంది. సర్వసంపత్ సమృద్ధం వెంకటాద్రి మహిషి అయిన పద్మావతి జయించుగాక. పద్మావతి యొక్క కటాక్షామృత రసరసికుడైనటువంటి వెంకటాద్రి నాథుడు విజయుడై వర్తిల్లుగాక. ఈ ఇద్దరి యొక్క భక్తులైన వారందరూ కూడా ఇతర దుర్వాదములన్నింటినీ అడగింప చేసుకుని తాము వర్ధిల్లెదరుగాక. ఈ సుఖపురము తిరుసుఖపురము, ఈ తిరుచానూరు సకల సర్వ సంపత్ సమృద్ధమై వెలుగుందుగాక అంటూ రంగాచార్య స్వామి కీర్తించిన కీర్తనే మన యొక్క వ్యాఖ్యానంగా చేసుకుంటూ ఈ తిరుచానూరు సర్వసంపత్ సమృద్ధం కావడాని కోసమే తల్లి తిరువీధుల బయలుదేరుతోంది. తిరువీధుల బయలుదేరడం దేనికి? ఆమెకు లక్ష్మి అని పేరు. లక్ష్మి అనగా అర్థము లక్ష్యతే సర్వ అనయా ఇది లక్ష్మీ. అందరూ కూడా ఆమెచే చూడబడతారు. ఆమె చూస్తుంది వచ్చి, అందరినీ చూడాలి. అందరినీ చూచినప్పుడు ఆమె లక్ష్మి అని పిలవబడుతుంది. అందరిచే చూడబడితే ఆవిడ లక్ష్మి అని పిలవబడుతుంది. ఎందుకు ఇలా చూచుట అంటే తిరువీధులు దేనికి అని అన్నారు. అమ్మవారి సన్నిధి దాకా వెళ్ళి అమ్మవారిని కూడా సేవించలేని వారికి కూడా తానే బయటకు వచ్చి తిరువీధుల ఊరేగుతూ తన యొక్క వైభవాన్ని తన యొక్క ప్రాభవాన్ని కూడా చూపించే అద్భుతమైనటువంటి సేవ ఈ తిరువీధి సేవ అని అంటారు. కాబట్టి అమ్మవారు అందరినీ చూడడం కోసం వస్తోంది. రామాయణంలో అంటారు వాల్మీకి, ఎంచ రామం నపశ్యేత్తు ఎంచ రామో నపశ్యతి తావుభౌ నిందితౌ లోకే స్వాత్మాప్యేనం విగర్హతే. రాముని ఎవరు చూడరో, రాముని చేత ఎవరు చూడబడరో వీరిద్దరూ వ్యర్థం కదా అని అనుకుంటారు. ఎవరో అనుకోవడం కాదు, స్వాత్మాప్యేనం విగర్హతే, తమకు తాము బాధపడతారు. అయ్యో అమ్మవారిని చూడలేకపోయానే అని ఒకరు, అయ్యో అమ్మ నన్ను చూడలేదే అన్నట్లుగా ఒకరు. రామునిచే చూడబడని వారు, రాముని చూడని వారు కూడా బాధపడేటట్లుగా ఉంటారని వాల్మీకి చెప్పాడే. అదే స్థితిలో అమ్మ లక్ష్యతే అనయ సర్వ అనయా ఇది లక్ష్మి. అందరినీ చూడడం కోసమే, అందరిచే చూడబడడం కోసమే తల్లి ఊరేగుతూ ఉంటుంది. న వినా దేవదేవేన స్థితిర్మమహి విద్యతే మయా వినా న దేవస్య స్థితి విష్ణోర్హి విద్యతే. స్వామి లేకుండా నేనుండను, నేను లేకుండా స్వామి ఉండడు. ఇద్దరం కూడా అవినాభావ సంబంధంతో ఉంటాం. ప్రభావవత్ అని అంటారే వాల్మీకి. సూర్యభగవానుడు సూర్యకాంతి ఎలా అయితే విడిచి ఉండవో మేమిద్దరము ఒక్కలాగే ఉంటామని చెప్పడానికి వీలుగా తన ప్రతివాహనము భగవద్రూపముగా చేసుకుని బయలుదేరుతుంది. కాబట్టే ఇక్కడ కూడా వీరలక్ష్మి స్వతంత్ర లక్ష్మిగా ఉన్నప్పటికీ కూడా భగవంతుడు ఈమెతోనే ఉంటాడు. అగలగిల్లే నిరయుమెన్ర్ అలర్మేల్ మంగ యురైమార్భా నిగరిల్ పుగయాయ్ ఉలగ మూండ్రుడయాయ్ ఎన్న యాళ్వానే అని కీర్తిస్తారు నమ్మాళ్వారు. భగవంతుడు అమ్మని విడిచి క్షణము కూడా ఉండడు. అమ్మవారు కూడా క్షణకాలము కూడా ఎడబాసి ఉండదు. ఎడబాసి ఉంటే ఓ పెద్ద అవతారముకు కదా అది దారి తీసింది. ఒకనాడు దూర్వాసముని భృగు మహర్షి యొక్క చర్య వల్ల లక్ష్మి అలిగి కదా ఈ లోకానికి వచ్చింది. మన కోసం వచ్చిందా అనిపిస్తుంది. ఆమె రాకపోతే వైకుంఠుడు దిగేవాడా ఈ లోకానికి స్వరూపుడై? దిగకపోతే వెంకటాద్రి వెలిసేనా? క్రీడాచలం ఇక్కడ నిలిచేనా? క్రీడాద్రిని నిలుపుకుని వైకుంఠమును ఎలకు దింపుకుని భగవంతుడు తన కోసం కదా వచ్చాడు. తన కోసం కేవలం వెతుకులాట మాత్రమే కాదు,
తపస్సు చేయడానికి కూడా సంకల్పించాడు. 12 ఏళ్ల పాటు విష్ణువు సూర్యం ప్రతిష్టాప్య అని అంటారు. తిరుచానూరులో ఒక అద్భుతమైన సన్నిధి ఉన్నది పుష్కరిణి తీరంలో. అది సూర్యభగవానుని సన్నిధి. సూర్యభగవానుణ్ణి పూజించారంటారు. ఏమిటండి సూర్యభగవానుని పూజించడం కరెక్టేనా, సమంజసమేనా? భగవంతుని యొక్క నేత్రము కదా సూర్యుడు. సవ్యదక్షిణ వక్షసౌ సచంద్రమా, వేదం చెప్పింది కదా, కుడి కన్ను సూర్యుడు ఎడమ కన్ను చంద్రుడు అని చెప్పింది కదా. భగవంతునికి కన్నుతో సమానమైన సూర్యుడిని ఆయన ఆరాధించడం ఏమిటి అంటే అమ్మవారి కోసం తాను ఏదైనా చేస్తాడు. అమ్మవారు మళ్ళీ పద్మంలో దాక్కుంది. పద్మంలో దాగి ఉన్న అమ్మ మళ్ళీ లేవాలి అంటే పద్మమును వికసింపజేసే సావిత్ర బర్చిహి కావాలి. సావిత్రమనగా సవితృ ప్రసూతి హేతుత్వాతని ఈ లోకములన్నిటికీ చైతన్యాన్ని కలిగించే సూర్యశక్తి తనదే తానై ఉంటుంది. తన యొక్క సూర్యశక్తి చేత కమలాన్ని విచ్చేటట్టు చేయాలి. అదే తపస్సు సాగింది. ఆ సూర్య భగవానుడి యొక్క తేజస్సు వల్ల పద్మం వికసిస్తే పద్మంలో తాను ఆవిర్భవించింది శ్రీ పద్మావతిగా వెలుగొందుతుంది. అలర్మేల్ మంగై అని అంటారు. మెయ్యాళ్ కరుంగణ్ణి తిరుమార్భినెల్ సేర్ తిరుమాలే అని అంటారు. అమ్మవారు భగవంతుని యొక్క వక్షస్థలం మీద నిత్య నివాసం ఉంటుంది. ఆ నిత్య నివాసం ఉండే భగవంతుణ్ణి తిరుమాలే అని పిలుస్తారు. శ్రీవారు అని పేరు తిరుపతి స్వామికి. తిరుపతి అంటే అర్థం అదే. తిరు అనగా శ్రీ లక్ష్మీదేవి, పతి అంటే భర్త. ఆడి ప్రత్యేకమైన పేరు లేదు. లక్ష్మీనాథుడు అని పేరు, శ్రీయపతి అని పేరు. శ్రీయపతి అని పేరు మాత్రమే కాదు, గుర్తింపు కూడా అదే అంటుంది పురుష సూక్తం. భగవంతుడు గురించి చెప్పిన సూక్తం ఎవరయ్యా భగవంతుడు అంటే హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్నియో. ఎవరైతే లక్ష్మీదేవికి భర్తగా ఉంటారో, ఎవరు హ్రీదేవికి భర్తగా ఉంటారో అంటే శ్రీ భూ దేవేరులకు పతి అయిన వాడు పరమాత్మ అని చెప్పింది. అంటే భగవంతుని యొక్క గుర్తింపు ఎవరి వల్ల ఏర్పడింది? లక్ష్మి వల్ల ఏర్పడింది. కాబట్టి లక్ష్మికి లక్ష్మి అని పేరు. భగవంతుడు ఈయన అని చెప్పడానికి వీలుగా తన కుడి వక్షస్థలం మీద శ్రీవత్సమై తాను ఉంటుంది. లక్ష్మి నివసించే వత్సము కాబట్టి శ్రీవత్సమని పేరు. శ్రీవత్సము శ్రీనివాసం అని పేరు. అమ్మవారు అక్కడ ఉంటుంది అంటే గుండెలలో నెలకొని ఉంటుంది. భగవంతుని యొక్క కృప గుండెలో కదా ఉండేది. భగవంతుని యొక్క శ్రీనివాసస్య కరుణాం ఇవ రూపిణీం అని అంటారు పెద్దలు. అంటే భగవంతుని యొక్క శ్రీనివాసుని యొక్క దయ ఎలా ఉంటుంది అంటే ఇదిగో పద్మావతి అమ్మవారిలా ఉంటుంది. పద్మావతి అంటేనే భగవంతుని యొక్క శ్రీనివాసుని యొక్క కృపాస్వరూపము అని అంటారు. వేదములు అమ్మవారిని దయాస్వరూపంగా కీర్తించాయి. సుమజ్జానయే విష్ణవే దదాశతి అంటారు. అంటే భగవంతుడు కృపామయుడు, దయామయుడు అంటే లక్ష్మీపతి అని అర్థం.